ఎన్టీపీసీ సెంటర్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ తాగిపిచ్చి అత్యాచారం చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదై 3 రోజులు కావస్తున్న పోలీసులు ఇప్పటి వరకు బండి భగీరథ్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ వచ్చి కట్ అవుతాను. ఈనాడు ఆయన పుత్రుడికి కేసు అయితేనే ఆయన తల్లడిల్లిపోతా ఉన్నాడు. ఈనాడు అమాయకురాలైనటువంటి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈనాడు సమాజం ముందు బయటపెట్టింది. ఆ తల్లి గుండె ఎంత ఘోషిస్తున్నదో బండి సంజయ్ గమనించాలి. బండి సంజయ్కి సందర్భంగా చెప్తా ఉన్నాం, విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేయి, నీ కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీ కొడుకు తప్పు చేయలేకపోతే, నీ కొడుకు తప్పు లేకపోతే ఈనాడు ఎందుకు దాచిపెడతా ఉన్నావు? ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఈనాడు అన్ని వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ఇవన్నీ సమాజం చూస్తూ ఉన్నది. తక్షణమే వెంటనే పోక్సో నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డిమాండ్ చేస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ పెద్ద నాయకుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సుపుత్రుడు బండి భగీరథ్ గారు ఈరోజు పోక్సో కేసు కింద ఈరోజు ఆ కేసు నమోదు అయినప్పటికీ కూడా వారం గడుస్తున్న అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ ఒక పక్క భరతమాతకు జై అని చెప్తుంది. భరతమాత జై అని చెప్పడమే కాకుండా హిందూ సాంప్రదాయానికి కట్టుబడి ఉంటామని చెప్తుంది. కానీ ఒక్క ఆడపిల్లకు, మైనర్ బాలికకు అత్యాచారం జరిగితే నా కొడుకు అలాంటి తప్పు చేయలేదు, నా కొడుకును కన్నా తల్లి బాధపడుతుందని చెప్పి ఒక నీచమైన మాటలు ఒక బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడంటే సిగ్గుసేట. అది ఒక తల్లి ఆడబిడ్డ కన్నా తల్లి ఈరోజు నిన్న లెటర్ రాసింది, అయ్యా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నారు? ఓ ప్రభుత్వమా, ఓ పాలకులారా, ఓ పోలీసు వాళ్ళు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఒక కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఓ భరతమాత ముట్టు బిడ్డలైన ఓ బీజేపీ నాయకులారా, ఓ దొంగ వైఖరి నాయకులారా, ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయలేదు? నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టిన సందర్భంలో నీ కొడుకు నీ దగ్గరే ఉన్నా ఈ చట్టానికి ఎందుకు అప్పచెప్పలేదు? తప్పు చేయలేదని చెప్తున్నా నువ్వు నా కొడుకును తీసుకుపోయి విచారణ చేయమని ఎందుకు చెప్పలేదు? ఈరోజు కేసులు తప్పుదారి పట్టించే విధంగా నీకు అనుబంధంగా ఉండే విధంగా నీ కొడుకును కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే తక్షణమే తనను అరెస్ట్ చేయాలి, నువ్వు బర్తరఫ్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆడబిడ్డలు బయటకు వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తారు. ఇదేనా మీ న్యాయం అని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఎక్కడ ఉన్న నిందితులు పట్టుకునే మీరు పోక్సో కేసు నమోదైన తర్వాత మీరు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు చేయలేదని సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే తనను బండి భగీరథను అరెస్ట్ చేసి శిక్షించారే, విచారణ జరిపించారే. దీనికి కారణమైన ఓ తండ్రి అయినా కేంద్ర హోంశాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రయాపం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోక్సో నిందితుడు గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుత్రుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అరాచకాలు కొనసాగిస్తున్నటువంటి బండి సంజయ్ను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ తోటి ఈనాడు ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నది. వారిని కాపాడే విధంగా ఈనాడు పోలీస్ వ్యవస్థ బండి సంజయ్ కుమారుడికి
అండగా నిలబడడం అనేది దురదృష్టకరం. సమాజం సిగ్గుతో తల వెంచుకునే విధంగా ఈనాడు